ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా వివిధ అంశాల పరంగా ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా అనేటువంటి రెండు దేశాలను ఒకదానితో మరొక దేశాన్ని కంపారిజన్ చేస్తూ డిస్కషన్ చేస్తున్నామన్న విషయం అర్థం కావాలి అండి. లొకేషన్, ఇక్కడ లొకేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ రెండు దేశాలు ఏ భౌగోళిక ప్రాంతంలో ఉన్నాయో అని అర్థం అండి. ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా అనేటువంటి ఈ రెండు దేశాలు కూడా ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతం పేరు ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ రీజియన్, మధ్య ప్రాచ్య ప్రాంతము. అందులో కూడా ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాల్సి వస్తే వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా ప్రాంతము. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా అనగానే ఫస్ట్ మధ్య ప్రాచ్య ప్రాంతము గుర్తుకు రావాలి. అందులో కూడా ఇంకా ఎగ్జాక్ట్గా పశ్చిమాసియా ప్రాంతం గుర్తుకు రావాలి. పశ్చిమాసియా అనేటువంటి భౌగోళిక ప్రాంతంలో మొత్తం 15 దేశాలు ఉండగా 15 కంట్రీస్ ఉండగా అందులో ఒకటి ఇజ్రాయిల్ అయితే మరొకటి ఏంటి అంటే పాలస్తీనా. అఫీషియల్ రిలీజియన్, ఇజ్రాయిల్ యొక్క అధికార మతం ఏంటి అంటే యూదు మతము. దానిని జుడాయిజం గా పిలుస్తారు. మరికొన్ని సందర్భాల్లో జెవిష్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మరి పాలస్తీనా దేశం యొక్క అధికార మతం ఏంటి అంటే ముస్లిం మతము, ఇస్లాం. అందులో కూడా సున్నీ ఇస్లాం. అఫీషియల్ లాంగ్వేజ్, ఇజ్రాయిల్ యొక్క అధికారిక భాష ఏంటి అంటే హిబ్రూ. కానీ పాలస్తీనా దేశం యొక్క అధికారిక భాష ఏంటి అంటే అరబిక్. ఇప్పుడు మతం ఆధారంగా మరియు భాష ఆధారంగా ఈ దేశాలకు నేమ్స్ కూడా ఉంటాయి అండి. ఇజ్రాయిల్ దేశం అనగానే యూదు దేశము, ఈజ్ ఎ జెవిష్ కంట్రీ. పాలస్తీనా అనగానే ఈజ్ ఎ అరబ్ కంట్రీ లేదా ఈజ్ ఎ ముస్లిం కంట్రీ. అరబు దేశము లేదా ముస్లిం దేశము. యుఎన్ పార్టీషన్ ప్లాన్, ఐక్యరాజ్య సమితి విభజన ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించింది అంటే 1947 నవంబర్ 29. ఇక్కడ కూడా 1947 నవంబర్ 29. డిక్లరేషన్ ఆఫ్ ది ఇండిపెండెన్స్, ఈ రెండు దేశాలు ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాయి? మరి ఇజ్రాయిల్ ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది అంటే 1948 మే 14న. కానీ పాలస్తీనా ఎప్పుడు స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది అంటే 1988 నవంబర్ 15న. యుఎన్ స్టేటస్ అంటే ఈ రెండు దేశాలకు ఐక్యరాజ్య సమితిలో ఎటువంటి హోదా ఉందో మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది అండి. ఇజ్రాయిల్ అనేది ఏంటి నాన్న? యుఎన్ మెంబర్ అనగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశము. మరి ఏ సంవత్సరంలో సభ్యత్వం దక్కింది? 1949 మే 11న. పాలస్తీనా అనేది ఐక్యరాజ్య సమితిలో ఎటువంటి దేశం నాన్న? సభ్యత్వం లేని పరిశీలక హోదా కలిగిన దేశం అండి. నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేట్. అసలు పాలస్తీనా దేశానికి ఐక్యరాజ్య సమితి ఈ గుర్తింపును ఎప్పుడు ఇచ్చింది అంటే 2012 నవంబర్ 29. ఈ విధంగా లొకేషన్, రిలీజియన్, అఫీషియల్ లాంగ్వేజ్, నేమ్, యుఎన్ పార్టీషన్ ప్లాన్, ఇండిపెండెన్స్, నెక్స్ట్ యుఎన్ స్టేటస్. వీటన్నింటి తర్వాత నెక్స్ట్ మనం ఏ అంశం గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ గురించి. మరి ఇజ్రాయిల్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే టెల్ అవీవ్. మరి పాలస్తీనా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే రమల్లా. కానీ ఈ రెండు దేశాలు వీటికి బదులుగా ఏకపక్షంగా క్యాపిటల్ సిటీగా ఏ నగరాన్ని ప్రకటించుకున్నాయి అంటే జెరూసలేం. జెరూసలేం లార్జెస్ట్ సిటీ. మరి ఇజ్రాయిల్ దేశంలో అతిపెద్ద నగరం ఏంటి అంటే టెల్ అవీవ్. రాజధాని టెల్ అవీవే, అతిపెద్ద నగరం కూడా టెల్ అవీవ్. మరి పాలస్తీనా దేశంలో అతిపెద్ద నగరం ఏంటి అంటే గాజా. రాజధాని రమల్లా అయితే అతిపెద్ద నగరం ఏంటి అంటే గాజా. మెయిన్ సిటీస్, మరి ఇజ్రాయిల్ దేశంలోని ముఖ్యమైన నగరం ఏంటి అంటే హైఫా. ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ అండి హైఫా. పాలస్తీనా దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒక నగరం పేరు ఏంటి అంటే హెబ్రాన్ అయితే మరొక నగరం ఏంటి అంటే రఫా. క్యాపిటల్ సిటీని లిస్ట్ అవుట్ చేశాము, లార్జెస్ట్ సిటీని లిస్ట్ అవుట్ చేశాము, మెయిన్ సిటీస్ ను కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. టెరిటరీస్ అనగా భూభాగాలు. ఇజ్రాయిల్ దేశానికి సంబంధించి నిర్దిష్టమైన భూభాగాలకు ఎటువంటి పేరు లేదు నాన్న. కానీ పాలస్తీనా దేశానికి సంబంధించి నిర్దిష్టమైన భూభాగాలకు పేర్లు ఉండటం జరిగింది. మీ అందరికీ పాలస్తీనా అనగానే గుర్తుకు రావాల్సినటువంటి మొదటి భూభాగం లేదా మొదటి ప్రాంతం పేరు ఏంటి అంటే వెస్ట్ బ్యాంక్. రెండవ భూభాగం లేదా రెండవ ప్రాంతం పేరు ఏంటి అంటే గాజా స్ట్రిప్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఈ సంవత్సరం ఈ రెండింటిలో ఏదో ఒక బిట్టు అడిగేటువంటి అవకాశం ఉందండి. ఫస్ట్ వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతం గురించి డిస్కషన్ చేద్దామండి. పాలస్తీనా దేశానికి చెందినటువంటి వెస్ట్ బ్యాంకు అనేది ఎటువంటి ప్రాంతం అంటే భూపరివేష్టిత ప్రాంతము అనగా
ల్యాండ్ లాక్డ్ టెరిటరీ. అసలు వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ఈ ప్రాంతము ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది అంటే ఇజ్రాయిల్ మరియు జోర్డాన్ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. అంతేకాకుండా వెస్ట్ బ్యాంకు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ప్రధానమైన నగరాలలో ఒక నగరం ఏంటి అంటే రమల్లా అయితే మరొక నగరం ఏంటి అంటే హెబ్రాన్. ఎంతసేపు చదవడం ముఖ్యం కాదు నాన్న, లాజికల్ గా ఆలోచించాలి. నేను ఇంతకుముందుకే చెప్పాను, ఐక్యరాజ్య సమితి ప్రకారము పాలస్తీనా యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి అంటే రమల్లా. మరి ఇప్పుడు పాలస్తీనా క్యాపిటల్ సిటీ అయినటువంటి రమల్లా అనేటువంటి నగరము పాలస్తీనా దేశంలోని ఏ భూభాగంలో అనగా ఏ ప్రాంతంలో ఉంటుంది అండి? వెస్ట్ బ్యాంక్ అనేటువంటి ప్రాంతంలో. నెక్స్ట్ అన్న గాజా స్ట్రిప్. గాజా స్ట్రిప్ అనేటువంటి ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే మధ్యధరా సముద్రం యొక్క తీరంలో ఉంది అండి. మరి ఈ ప్రాంతము ఏ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది అంటే ఇజ్రాయిల్ మరియు ఈజిప్ట్ దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. గాజా స్ట్రిప్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ముఖ్యమైన నగరాలలో ఒకటి గాజా అయితే మరొకటి ఏంటి అంటే రఫా. ఈ ప్రాంతాలపైన ఎవరికైతే క్లారిటీ ఉంటుందో ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణ అనగానే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఎందుకోసం అంటే రెగ్యులర్ గా ఈ రెండు దేశాలకు సంబంధించిన ఘర్షణలో ఈ ప్రాంతాలే కరెంట్ అఫైర్స్ ఉంటాయండి. ఇక నువ్వు లైఫ్ లో మర్చిపోవద్దు నాన్న, పాలస్తీనా అనగానే ప్రధానంగా రెండు ప్రాంతాలు గుర్తుకు రావాలి. ఒకటి వెస్ట్ బ్యాంక్ అయితే మరొకటి ఏంటి అంటే గాజా స్ట్రిప్. మీ అందరికీ తెలుసు నాన్న, ఇజ్రాయిల్ దేశము మరియు పాలస్తీనా దేశాల మధ్య అత్యధికంగా దాడులు ఏ ప్రాంతంలో జరుగుతుంటాయనంటే గాజా స్ట్రిప్. నెక్స్ట్ బార్డర్స్. ఇజ్రాయిల్ దేశం అనగానే మనకు మధ్యధరా సముద్రం గుర్తుకు రావాలి. ఎందుకోసం అంటే మధ్యధరా సముద్రం యొక్క తీర ప్రాంతంలో ఇజ్రాయిల్ దేశం కలదు. మరి ఇజ్రాయిల్ దేశానికి ఏ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి అంటే నేను ఒక చిన్న క్లూ క్రియేట్ చేశానండి. ఆ చిన్న క్లూ ఏంటి అంటే ఈ జోలేసి, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, సిరియా. ఈ విధంగా నీకు ఇజ్రాయిల్ దేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు అనగానే నీకు బిచ్చగాడు గుర్తుకు రావాలి. బిచ్చగాడు అనగానే ఈ జోలేసి గుర్తుకు రావాలి అండి. ఈ జోలెలో వేయర బాబు అన్నట్టండి. ఆటోమేటిక్ గా ఇజ్రాయిల్ దేశానికి దేనితో సరిహద్దు ఉంటుందంటే పాలస్తీనా దేశంతో కూడా సరిహద్దు ఉంటుంది. నెక్స్ట్ అండి, మరి పాలస్తీనా దేశానికి సరిహద్దులు అనగానే ఫస్ట్ మనకు కొన్ని జలభాగాలు గుర్తుకు రావాలి అండి. మధ్యధరా సముద్రంతో జల సరిహద్దును కలిగి ఉంది. మధ్యధరా సముద్రం యొక్క తీరంలో ఉంది. మృత సముద్రము డెడ్ సీతో కూడా సరిహద్దు కలిగి ఉంది. అంతేకాకుండా జోర్డాన్ నదితో కూడా సరిహద్దు కలిగి ఉందండి. ఇవన్నీ కూడా జల సరిహద్దులు అండి. పాలస్తీనా అనగానే మధ్యధరా సముద్రము, మృత సముద్రము, జోర్డాన్ నది. మరి పాలస్తీనా దేశంతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి భూభాగాలలో ఒకటి ఈజిప్ట్ అయితే మరొకటి ఏంటి అంటే జోర్డాన్. ఆటోమేటిక్ గా ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉంటుంది అంటే ఇజ్రాయిల్. పాలస్తీనా ఇజ్రాయిల్ తో సరిహద్దు కలిగి ఉంటుంది. ఇజ్రాయిల్ పాలస్తీనాతో కూడా సరిహద్దు కలిగి ఉంటుంది. ఈ రెండు దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశాలు అనగానే ఇదొక్క క్లూ గుర్తుకు రావాలండి. ఈ జోలేసి. ఇందులో ఈజిప్ట్, జోర్డాన్ అంటే ఓన్లీ పాలస్తీనా దేశంతో మాత్రమే సరిహద్దును కలిగి ఉంటాయి. కానీ ఇజ్రాయిల్ దేశంతో మాత్రం ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, సిరియా. ఇది నాన్న ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా దేశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం అంటే యూదుల జనాభా గురించి. జెవిష్ పాపులేషన్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే ప్రపంచంలోని మొత్తం యూదుల జనాభాలో దాదాపు సగానికి పైగా జనాభా అమెరికా దేశంలో కలదు. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 51% జనాభా యుఎస్ఏ అనగా అమెరికా దేశంలో కలదు. 30% జనాభా ఏ దేశంలో ఉంది అంటే ఇజ్రాయిల్ దేశంలో. మీ అందరికి వెంటనే డౌట్ వచ్చింది, అసలు యూదుల దేశం అంటే ఇజ్రాయిల్ దేశం కదా, కానీ ఇజ్రాయిల్ దేశంతో పోల్చితే అమెరికా దేశంలో మరి ఎందుకు అత్యధిక యూదుల జనాభా కలదు అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే పాలస్తీనా ఇజ్రాయిల్ దేశాల మధ్య గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఘర్షణ మూలంగా కొన్ని లక్షలాది మంది యూదు ప్రజలు తమ స్వస్థలమైనటువంటి ఇజ్రాయిల్ దేశాన్ని విడిచిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకునేందుకై శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్ళడం జరిగింది. అత్యధికంగా ఏ దేశానికి వలస వెళ్ళారు అంటే అమెరికా దేశానికి. అందుకే మీకు యూదుల దేశం అనగానే ఇజ్రాయెల్ గుర్తుకు రావాలి, కానీ అత్యధిక యూదుల జనాభా అంటే మాత్రం అమెరికా దేశం గుర్తుకు రావాలి అండి. మరి ఒకవేళ మన భారతదేశాన్ని కనుక తీసుకుంటే మన భారతదేశంలో యూదుల జనాభా అనేది చాలా తక్కువగా, చాలా స్వల్పంగా ఉంటుంది అండి. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు యూదు మతస్థులకు మైనారిటీ హోదా కూడా కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 3 రాష్ట్రాలు కల్పించాయి. అందులో ఫస్ట్ స్టేట్ వెస్ట్ బెంగాల్ అయితే, సెకండ్ స్టేట్ మహారాష్ట్ర అయితే, థర్డ్ స్టేట్ ఏంటి అంటే గుజరాత్ రాష్ట్రం యూదులకు
మైనారిటీ హోదా ఎప్పుడు కల్పించింది అంటే 2018 జూలైలో. నెక్స్ట్ మనం పాలస్తీనా దేశంతో సంబంధం కలిగి ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నామండి. అసలు మీకు పాలస్తీనా అనగానే కొన్ని అంశాలపైన క్లారిటీ ఉండాలి అండి. ఈ రోజు ఇజ్రాయిల్ దేశంతో పాలస్తీనా దేశము అసలు ఘర్షణకు ఎందుకోసం దిగుతుంది అంటే పాలస్తీనా భూభాగంలో దాదాపు 60% పైగా భూభాగాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు అంటే ఇజ్రాయిల్ దేశమే ఆక్రమించుకుంది అండి. మరి ఇజ్రాయిల్ దేశం ఆక్రమించుకున్నటువంటి ఆ భూభాగాలను తిరిగి స్వాధీనపరచుకునేందుకై రెగ్యులర్గా అనగా నిత్యం పాలస్తీనా అనే దేశము ఇజ్రాయిల్ దేశంతో ఘర్షణకు దిగుతుంది. పాలస్తీనా అనగానే మనకు ప్రధానంగా 2 భూభాగాలు గుర్తుకు రావాలి. అందులో ఒకటి వెస్ట్ బ్యాంక్ అయితే మరొకటి గాజా స్ట్రిప్ అని చెప్పానండి. అసలు వాస్తవానికి ఈ 2 భూభాగాలలో చాలా వరకు భూభాగం మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉంది అంటే ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉంది అండి. పాలస్తీనా దేశం యొక్క విమోచన కోసము నిత్యం ఇజ్రాయిల్ దేశంతో ఘర్షణకు మరియు ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతున్నటువంటి కొన్ని సంస్థలు ఉంటాయండి. వాటి గురించి డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ మనకు పాలస్తీనా యొక్క ప్రభుత్వం గుర్తుకు రావాలి అండి. మరి పాలస్తీనా ప్రభుత్వాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే PNA, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ. మరి పాలస్తీనా ప్రజల తరపున ప్రతినిధిగా రిప్రజెంటేటివ్ గా ఉంటున్నటువంటి ఒక సంస్థ పేరు ఏంటి అంటే PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. పాలస్తీనా సార్వభౌమత్వం కోసము ఇజ్రాయిల్ దేశంతో నిత్యము ఘర్షణకు దిగుతున్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ లేదా ఒక తీవ్రవాద సంస్థ హమాస్. పాలస్తీనా దేశానికి చెందినటువంటి గాజా స్ట్రిప్ అనేటువంటి భూభాగాన్ని కేంద్రంగా చేసుకొని పాలస్తీనా విముక్తి కోసం హింసా మార్గంలో తీవ్రంగా పోరాటం చేస్తున్నటువంటి ఆ ఉగ్రవాద లేదా ఆ తీవ్రవాద సంస్థ పేరు ఏంటి అంటే హమాస్. ఇదే హమాస్ అనేటువంటి సంస్థ ఇజ్రాయిల్ భూభాగంపై దాడి చేస్తుంది. వేటితో దాడి చేస్తుంది అంటే రాకెట్స్ తో దాడి చేస్తుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇజ్రాయిల్ దేశంతో నిత్యం ఘర్షణకు దిగేటువంటి లేదా కవ్వింపు చర్యలకు దిగేటువంటి పాలస్తీనా దేశానికి చెందినటువంటి ఉగ్రవాద సంస్థ పేరు ఏంటి అంటే హమాస్. నెక్స్ట్ పాలస్తీనా అనగానే మనకు ఒక రాజకీయ పార్టీ గుర్తుకు రావాలి. ఆ రాజకీయ పార్టీ పేరు ఏంటి అంటే ఫతా. పాలస్తీనా పేరు చెప్పగానే మనకు ఒక ప్రభుత్వము, ఒక ప్రతినిధితో సమానమైనటువంటి సంస్థ, ఒక ఉగ్రవాద తీవ్రవాద సంస్థ, ఒక రాజకీయ పార్టీ కూడా గుర్తుకు రావాలి అండి. నిత్యము హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పై రాకెట్లతో దాడి చేస్తుందని చెబుతున్నానండి. ఇప్పుడు ఇజ్రాయిల్ దేశము ఆ దాడుల నుండి తమ భూభాగాన్ని కాపాడుకునేందుకై ఏదో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరు ఏంటి అంటే ఐరన్ డోమ్. ఫస్ట్ మీ అందరికి అర్థం కావాల్సింది ఐరన్ డోమ్ అనేది ఏంటి అంటే ఒక గగనతల రక్షణ వ్యవస్థ అండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అసలు మరి ఈ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఇజ్రాయిల్ దేశం. అందులో కూడా ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి ఒక రక్షణ కంపెనీ, ఒక డిఫెన్స్ కంపెనీ. ఆ రక్షణ కంపెనీ పేరు ఏంటి అంటే రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ వద్దు నాన్న. ఫ్రాన్స్ దేశం నుండి మన భారతదేశము దిగుమతి చేసుకున్నటువంటి యుద్ధ విమానం పేరు కూడా రాఫెలే అండి. కానీ ఇక్కడ రాఫెల్ అంటే యుద్ధ విమానం కాదు నాన్న. ఇక్కడ రాఫెల్ అనేది ఒక కంపెనీ. ఈ కంపెనీ ఇజ్రాయిల్ దేశానికి చెందినది. ఈ విధంగా ఇజ్రాయిల్ దేశానికి చెందినటువంటి రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనేటువంటి ఒక రక్షణ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి ఆ గగనతల రక్షణ వ్యవస్థ పేరు ఏంటంటే ఐరన్ డోమ్. ప్రత్యర్థులు ప్రయోగించే స్వల్ప శ్రేణి రాకెట్స్ మరియు ఇతర ఆయుధాలను గగనతలంలోనే అడ్డగించి వాటిని ధ్వంసం చేయడం ద్వారా ఇజ్రాయిల్ భూభాగానికి రక్షణ కల్పించడమే ఈ గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి ఐరన్ డోమ్ యొక్క ఉద్దేశము. ఇక్కడ ప్రత్యర్థులు అంటే హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ. నేను ఇంతకుముందుకే చెప్పాను, హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఏ భూభాగం కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది? గాజా స్ట్రిప్. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు పాలస్తీనా దేశానికి చెందినటువంటి గాజా స్ట్రిప్ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ భూభాగంపై రాకెట్స్ ప్రయోగించిన లేదా ఇతర ఆయుధాలను ప్రయోగించిన వాటన్నింటినీ ఐరన్ డోమ్ గా పిలువబడుతున్నటువంటి ఈ గగనతల రక్షణ వ్యవస్థ గగనతలంలోనే అడ్డగించి వాటిని అక్కడే ధ్వంసం చేస్తుంది అండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఐరన్ డోమ్. మరి హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ లేదా ఇతర ప్రత్యర్థులు ప్రయోగించేటువంటి
రాకెట్స్ ని ఈ రక్షణ వ్యవస్థ ఏ విధంగా అడ్డగిస్తుంది, ఏ విధంగా ధ్వంసం చేస్తుంది అంటే ఈ ఐరన్ డోమ్ అనేటువంటి గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా ఒక క్షిపణిని ప్రయోగించడం జరుగుతుంది అండి. ఆ క్షిపణి పేరు ఏంటి అంటే తామీర్. తామీర్ అనేది ఎటువంటి క్షిపణి అంటే ఈజ్ ఏ ఇంటర్సెప్టర్ మిసైల్. ఇక్కడ ఇంటర్సెప్టార్ మిసైల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రత్యర్థులు ప్రయోగించేటువంటి రాకెట్లను అడ్డగించి ధ్వంసం చేయడం అని అర్థం అండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే హమాస్ రాకెట్స్ ను ప్రయోగిస్తే ఇజ్రాయిల్ దేశం నుండి ఏది ప్రయోగించబడుతుంది అంటే ఒక ఇంటర్సెప్టార్ మిసైల్ అంటే ప్రతిఘాత క్షిపణి. దాని పేరు ఏంటి అంటే తామీర్. ఓవరాల్ గా ఈ సిస్టాన్ని మనం ఏమంటామంటే ఐరన్ డోమ్. ఎగ్జామ్ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా నీట్ గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.